ఆలపాటి రాజా ఇదంతా వాళ్ళు ఓ 25-30 ఏళ్ళు అనుభవించారు కదా, అధికారమా ప్రతిపక్షమా ఇది పక్కన పెడితే ఒక తరం అయింది. ఇక అక్కడే పట్టు కూర్చుంటే కొత్త బ్యాచ్కి ఎట్లాగొస్తుంది? ఇప్పుడు అందుకు గ్రీష్మ, బేద రవిచంద్ర ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకొక తరం ట్రెండింగ్లోకి తెస్తున్నారు అనమాట. అంటే ఒక రకంగా మండలిలో అయితే టీడీపీ బలం పెరుగుద్ది, ఇప్పుడు కాదైనా ఉండి కొద్దీ పెరుగుతుంది, వైసీపీ బలం కూడా తగ్గుతుంది. ఇలాంటి టైంలో కాస్తంత ఫైర్ బ్రాండ్లు ఏమైనా తీసుకురావాలని అనుకుంటుందా? అట్లా ఏం కాదు. ఇప్పుడు ఒకసారి ముందు అవకాశాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఫైర్ బ్రాండ్లు అవుతారు, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. 2027 దాకా మళ్ళీ అవకాశం లేదు, ఈ లోపుగా ఈ సెట్ చేసుకోవాలన్నమాట. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన అంటే ఆయన పార్టీని ఆయన చక్కబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారా సొంత పార్టీని చక్కబెట్టుకోవడంలో? అదే టైంలో పిఠాపురంలో తన నియోజకవర్గంలో తన పార్టీని కాపాడాలనుకోవడంలో కూడా వర్మని పక్కన పెట్టి కూడా ఆయన సక్సెస్. అంటే వర్మని ఆయన పక్కన పెట్టారని ఎట్లా చెప్తాం? వర్మ తెలుగుదేశం క్యాండిడేట్, తెలుగుదేశం పక్కన పెట్టింది అనాలి కానీ ఆయన పక్కన పెడతాడు. అదే ఆయన పెట్టకపోయినా కూటమి పక్కన పెట్టి ఎట్లా అంటాడు? ఆయనకేం పని? ఆయన ఏమన్నా వర్మ ఏమన్నా పవన్ కళ్యాణ్కి పెద్ద పోటీదారా? వర్మ ఆఫ్టర్ ఆల్ ఆ నియోజకవర్గానికి పరిమితం, 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి గెలిచాడు ఇండిపెండెంట్గా. అంటే ఈ ప్రకటన తర్వాత రోజు సార్ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన ప్రకటన అంటే ఆవిర్భావ సభ దినోత్సవం